నాయకి ఆడియో ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం, సుస్వాగతం. హాయ్ త్రిష గారు, హౌ ఆర్ యూ? నీంగ నల్ల ఇరికింగల అలా చెప్పి ఇరికానో ఏమో నాకు తెలియదు, కానీ ఈ మాత్రం తమిళే వచ్చు. యూ లుక్ గార్జియస్ యాజ్ ఆల్వేస్. త్రిష గారి విషయానికి వస్తే, త్రిష గారు మీరు కర్ణాటక క్లాసికల్ సింగర్ అని మాకు తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా దాగున్నాయి మీలో. జస్ట్ వీ నీడ్ టు ట్యాప్ యువర్ టాలెంట్ అనమాట. సో ఈ సాంగ్ని పాడినప్పుడు త్రిష గారు జస్ట్ 1 అవర్లో ఈ పాట రికార్డింగ్ కంప్లీట్ చేశారట. ఇది స్వయాన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు మాతో చెప్పారు. ఆ 1 అవర్లో స్టూడియోలో ఏం జరిగింది, త్రిష పాప నవ్విందా, త్రిషకి కోపం వచ్చిందా, ఇవన్నీ చూడాలనుకుంటే క్విక్గా మనం ఒక వీడియో చూద్దాం. ద మేకింగ్ వీడియో ఆఫ్ ది సాంగ్ భయం. Yo girl, come on, rule the world. Put your paws up and roar. Show them your power, power, girl power. Midnight sudden ga, ఎక్కడో దూరంగా పిడుగే పడిందో రాదా భయం. ఘాటు రోడ్డులో ఆడ్ టైంలో పంచర్ అయిందో ఏదా భయం. చిత్తుగా తాగేసి బస్సుని తిట్టేస్తే పొద్దున్నే ఎంతో భయం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వైఫ్కి దొరికిస్తే దేవుడా ఎంతో భయం. హే చేతులేమో దొరదెక్కి షూరిటీలో పెట్టేస్తే ఫ్రెండ్ గారు జంప్ అయిపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తరిమి చూసుకున్నాక హాల్ టికెట్ మిస్ అయిపోతే tempo. ఓయ్ ఎదురొచ్చే పిల్లకడికి భయం, గోడ మీద బల్లకడికి భయం, బుచ్చి అంటే పిల్లాడికి భయం, కిచిరాయి అరుపకుడికి భయం. కొందరికి బతుకు ఓ భయం, అందరికి చావు ఓ భయం. పెళ్ళైన కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమూలో ఏదో భయం. నీళ్ళు చూస్తే కొందరికి భయం, నీడ చూస్తే కొందరికి భయం, దేవుడంటే దెయ్యాలకి భయం, కానీ మనుషులంటే మనుషులకే భయం. వెంటాడే కలలు ఓ భయం, వేధించే నిజాలు ఓ భయం. పంట చేతికొచ్చేలోపు వరదలొస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం. అలా ఓహో ఏ పోరా. Wish you all the best, Girgar garu. He's a good producer, already produced a movie. Wish you all the best. Thank you. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాయకి గిరిధర్ గారు మంచి సక్సెస్ కావాలని ఆడియోతో పాటు
సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. Oh Sandhya, touch me now. Oh Sandhya, catch me now. ఈ వయసులో సహజమే. Oh Sarila, crush me now. Oh Sarila, kill me now. దాదాపుగా స్వర్గమే. Oh Sandhya, nightingale నిన్ను చూడగా వేరే దిల్ కాలింగ్ బెల్ కొడుతున్నదే. Oh Maria, చల్ 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 నీ మేనియా చిల్ 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 నన్ను రెచ్చగొడుతున్నదే. అవన్నీ పెళ్ళయ్యాకి నువ్వెంతలా కవ్విస్తున్నా నమ్మెంతలా అనిపిస్తున్నా అవన్నీ పెళ్ళయ్యాకి. నా చిరకాల మిత్రుడు గిరిధర్, దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఫ్రెండ్, తను ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా, అలాగే నా ఇంకో మిత్రుడు మన రాజేష్, నేను టీవీ సీరియల్స్ అప్పటి నుంచి పనిచేస్తున్న రఘు, మన గోవర్ధన్, అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చాలా మంచి పేరు తీసుకురావాలని, అలాగే కెమెరామెన్ జగదీష్, అందరు నాకు కావాల్సిన వాళ్ళే. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్. నాయకి అనగానే ఫస్ట్గా చాలామంది గుర్తొచ్చేది ఫస్ట్ లుక్ పోస్టర్ అండి. క్యూట్గా ఉండే త్రిష, ఒక చేతిలో ఒక చిన్న పూల, ఇంకో చేతిలో కత్తితోటి. దాంట్లో ఒక ఉన్న మెయిన్ ఏంటంటే ఆ కత్తిని అలా క్లోజ్ చేస్తే ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది, ఆ పూల బొక్కే పట్టుకున్నట్టుగా ఉంటుంది. ప్లస్ ఆ పూల బొక్కే క్లోజ్ చేస్తే ఫేస్ చాలా వైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది, చేతిలో కత్తి కనబడుతుంది. గోవి యు ర్యాక్ ఫస్ట్ ఆ రోజు చెప్పాను నీకు. అండ్ అలాగే ఆ మిత్రుడు రాజేష్ పెట్ల రెగ్యులర్గా కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువగా వేసేవాడు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్ వచ్చింది అనాలేమో, ఆ క్షణం నుంచి చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే రఘు గారు, గిరిధర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదేమిటో ఇదేమిటో నా మనసు ఎలెక్కి ఊగుతోంది. ఇదేమిటో ఇదేమిటో నా వయసు కొత్త పాట పాడుతోంది. నేను నవ్వుకోనలేదు ఇంతలాగా, నన్ను నేను చూడలేదు ఇంత బాగా. ఆశకేమో రెక్కలొచ్చి గువ్వలాగా ఈ క్షణాన ఎగురుతోంది నింగిదాకా. దీన్ని ప్రేమ నాలో లెక్క ఏమనాలో తోచదాయి నాకెందుకో. ఇందులో మొత్తం పాటలు రాశాను. సో గిరిధర్ ప్రొడక్షన్స్ నాకు సొంత సంస్థ లాంటిది. సో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గిరిధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాకు. సో ఆయన ప్రొడక్షన్ హౌస్లో రెండో సినిమా కూడా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రఘు కుంచేబయ్యతోటి అవన్నీ హిట్ కాంబినేషన్లు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు రాసే అవకాశం రఘుతో దొరికింది నాకు. సో ఇందులో కూడా భయం సాంగ్ అలాగ వచ్చింది. అలాగే గోవి నాకు పరిచయం తక్కువే కానీ ఈ సినిమా టైంలోనే బాగా పరిచయం అయ్యాడు. చాలా మంచి విషయం ఉన్న డైరెక్టరు. అలాగే ఈ సినిమా గిరి గారు అండ్ రాజు కందుకూరి గారు, జగదీష్ కెమెరామెన్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భయం అనే పాట కాన్సెప్ట్ అనుకుని దాని మీద ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని అనుకున్నప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి అని రాశాను. నాకు అందులో నచ్చిన లైన్స్, పెళ్ళైన కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమోలో ఏదో భయం, రోజు పేపర్లో చూస్తుంటాం. అవన్నీ అదే ఇన్స్పిరేషన్ నాకు. స్త్రీలంటే చాలా గౌరవం. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. సో అలాంటి ఎక్కువ కనెక్టివిటీ. అలాగే పంట చేతికి వచ్చేలోపు వరదలు వస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం, రోజు పేపర్లో చూసే వార్తల్ని, ఆ భయాలనే ఈ పాటలో ముడిసరుగ్గా వాడుకోవడం జరిగింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. త్రిష గారు బాగా పాడారు. అలాగే ఇందులో నా ఫేవరెట్ సాంగ్ ఇదేమిటో వచ్చింది, వాళ్ళ సాంగ్ మెలోడీ సాంగ్. అది నాకు ఈ సినిమాలో చాలా ఫేవరెట్ సాంగ్. ఇంత మంచి పాటలు వేసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి రఘు భయ్యకి, గోవికి, గిరిధర్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రాజేష్ హీరో అయ్యాడంటే వాళ్ళ అమ్మ నాన్నల కన్నా ఎక్కువ ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మా కామెడియన్ పోస్ట్ వాడు హీరోకి వెళ్ళిపోతే 4 క్యారెక్టర్లు నేను చేసుకోవచ్చు. ఈ నాయకి సినిమా గోవర్ధన్ గారు
రెండో సినిమా, కానీ యాక్చువల్గా ఇది డెబ్యూ సినిమా లాగా భావించాలి. ఎందుకంటే అప్పుడు వచ్చింది అవకాశం. ఇప్పుడు హిట్ కోసం తప్పించి హిట్ కోసం తప్పించి చాలా కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసి మాకు ముందే చెప్పాడు. అప్పటికి ఇంకా త్రిష గారికి మీకు చెప్పలేదు మేడం, అయినా కానీ రాజేష్ హీరో ఈ సినిమాకి ఎవరున్నా లేకపోయినా అన్నారు. అప్పుడు రాజేష్ గారు, నేను హీరో అయ్యారా, నా పక్కన ఎవరు చేస్తారో అదృష్టవంతులు అనేటోడు సరదాగా. ఒకరోజు సడన్గా త్రిష గారు రాగానే, బావా కొంచెం భయం వేస్తుంది ఏంది అన్నాడు. నువ్వేం భయపడక, నీకేం టెన్షన్ లేదురా, నువ్వు అందగాడివి బేసిక్గా, నువ్వు చాలా బాగుంటావు కాబట్టి. నిజంగా అండి, షూటింగ్కి వచ్చినా కానీ ఇన్షర్ట్ చేసి ఆ కలర్ షూ చాలా డీసెంట్గా. చాలా మంది రఘుబాబు గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారి లొకేషన్లో అడిగేవాళ్ళు, ఏమై నువ్వు హీరో అనుకుంటున్నావా ఏంటంటే, నేను హీరోనండి అనేవాడు. వాడు అంటాం, ఆ పైన వాళ్ళు తదాస్తా అంటాం, ఈరోజు వాడు హీరో అయ్యాడు. కంగ్రాచులేషన్స్ రాజేష్, గ్యారంటీగా 2-3 సక్సెస్లు కొడతావు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కుంచెరఘు గారు, మ్యూజిక్ డైరెక్టర్ కుంచెరఘు గారు నన్ను పూరి జగన్నాథ్ గారికి 2001లో తీసుకెళ్ళి పరిచయం చేసి, అన్నయ్య వీడు కొంచెం టాలెంట్ ఉంది అంటే, ఆ 7వ పేరు ఈడేట్లో రాశారు. ఆ ఈడేటే నాకు బ్రేక్ అయింది. అప్పటి నుంచి రఘు గారు ఎప్పుడు ఏ ఫంక్షన్లో, నా ఇంటర్వ్యూల్లో మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందని చెప్పినా కానీ అన్న పేరు చెప్పుకోవడం. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ జనాల ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ గిరిధర్ గారి గురించి చెప్పడానికి నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే నాకు వేషమీ లేదు. ఆయన 2 సినిమాలు చేశారు, నేను యాక్ట్ చేయలేదు ఆయన సినిమాల్లో. కానీ మేనేజర్గా, బయట ప్రొడ్యూసర్గా తెలుసు, సార్ మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా కొనుక్కున్న వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి. ఇంకా మా హీరోయిన్ త్రిష గారు, మా ఫేవరెట్ హీరోయిన్. ఛాన్సాలు చెప్పాము. త్రిష గారి కన్నా త్రిష గారి టాటూ అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Midnight sudden గా ఎక్కడో దూరంగా పిడుగే పడిందో రాధా భయం. ఘాటు రోడ్డులో ఆడ్ టైములో పంచర్ అయిందో ఏదా భయం. చిత్తుగా తాగేసి బస్సుని తిట్టేస్తే పొద్దున్నే ఎంతో భయం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వైఫ్కి దొరికిస్తే దేవుడా ఎంతో భయం. హే చేతులేమో దొరిదెక్కి షూరిటీలో పెట్టేస్తే ఫ్రెండ్ గారు జంప్ అయిపోతే. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తరిమి చూసుకున్నాక హాల్ టికెట్ మిస్ అయిపోతే. எல்லாருக்கும் வணக்கம். எனக்கு தெலுங்கு தெரியாது. எனக்கு இந்த படத்தில் வந்து தெலுங்கு பேசினது வந்து டைரக்டர் சார் சொல்லி கொடுத்தாரு. அதே மாதிரி நான் பேசியிருக்கேன். நான் தமிழில் கிட்டத்தட்ட ஒரு 10-15 படம் నడిచిరుக்கேன். హలో, ఈయన ఫస్ట్ అన్న వాడికి ఏంటంటే, లొకేషన్లో త్రిషాన్ చూసి డైరెక్టర్ సొల్లు గరుస్తూ ఉండేవాడు, అంతే కదా. నెక్స్ట్ என்னங்க சொல்கிறீங்க, ஒன்றும் புரியல. అదే ఆ సొల్లు గురించే చెప్పి. నెక్స్ట్ సార్, అయ్యో கடவுளே அதெல்லாம் வேணாம். మీరు వద్దొద్దన్నా కానీ వినిపించుకోలేదు ఆయన. రెడీ, నెక్స్ట్. என்ன சொல்கிறேன், எனக்கு இந்த படத்தில் வாய்ப்பு கொடுத்த டைரக்டர் கோவி சாருக்கும் ప్రొడ్యూసర్ గిరిధర్ సార్కి ரொம்ப ரொம்ப థ్యాంక్స్. గోవింద్ డైరెక్టర్కి పెట్టుకోవడం వల్ల ప్రొడ్యూసర్కి వాసిపోయింది అంటున్నారు. నెక్స్ట్ సార్, நீங்கள் பேசுகிறது எனக்கு புரியலை. లేదు, நீங்கள் பேசுகிறது எனக்கு புரியலை. నాకు పెసరట్టు పెట్టలేదన్నా. నెక్స్ట్ அதான் நான் எனக்கு தெரிஞ்சால் நான் பேசிடுவேன், இல்லாட்டி எனக்கு தெரியல, எனக்கு அதான் முழிச்சுக்கிட்டு இருக்கேன் நான். కరెక్ట్, అంతే. ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது எனக்கு. நான் சின்ன வயசுலேருந்து பார்த்துட்ருக்கேன் பாலகிருஷ்ணன் சார், அவருடைய படங்கள் நிறையா பார்த்துருக்கேன். அவருடைய பயங்கரமான ஃபேன் நான் சொல்லுவேன். எனக்கு தெலுங்கு சினிமாவில் வந்து எனக்கு வாய்ப்பு கொடுத்த டைரக்டர் சாருக்கும் ப்ரொடியூசருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. பல நாள் பல வருஷங்கள் ஆசை இந்த தெலுங்கு சினிமாவில் நடிக்கணும்னு. ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது. ஒரு பெரிய கேரக்டரு, ஒரு நல்ல வாய்ப்பு கொடுத்துருக்காங்க. ரொம்ப ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது. நான் இன்னைக்கு காலையிலேருந்து ஒரு வார்த்தை ப்ராக்டிஸ் பண்ணிகிட்ருக்கேன். தெலுங்கில் ஒரு வார்த்தை இப்படி தான் எல்லார்கிட்டையும் பேசணும்னு சொல்லி ப்ராக்டிஸ் பண்ணிட்டு வந்தேன். இந்த மேடை ஏறணுன்னா மறந்துட்டேன், அதான் உண்மை. அதனால நான் சரி டீசெண்டாகவே தமிழ்லவே பேசிடலான்னு சொல்லிட்டு அதான் தமிழ்லே பேசிடுறேன், తప్పా எடுத்துக்காதீங்க. మీరు ఒక డైలాగ్ నేర్చుకున్నారు, ఇక్కడ బాలయ్య బాబు గారిని చూసి మర్చిపోయారు, అంతే కదండి. ఓకే, నెక్స్ట్. என்னங்க சொல்கிறாரு, ஒன்றுமே புரியலையாங்க. మీకు తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే అది ఆయనకు రాదు, నాకు రాదు. ஐயோ சூப்பர், ஆனால் நீங்கள் ரொம்ப நல்லா பண்ணுறீங்க. ரொம்ப ரொம்ப தேங்க்ஸ், ரொம்ப சந்தோஷம். தேங்க்ஸ் ரொம்ப நன்றிங்க.
త్రిష గారితో నేను ఇంతకుముందు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను శంఖం మూవీకి. అప్పుడు ఆ త్రిష స్టార్ హీరోయిన్, నేను జస్ట్ ఒక అసోసియేట్ డైరెక్టర్ని. అయినా కూడా తను ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎంత ఫ్రెండ్లీ నేచర్ అనేది నేను అప్పుడు చూశాను. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో ఇప్పుడు పాట కూడా పాడారు అని తెలిసింది. అలాగే నాయకిలో పనిచేసిన అందరి టీం మెంబర్స్కి, అలాగే మా ఫ్రెండ్ సత్యం రాజేష్కి ఈ మధ్య క్షణంతో ఒక కొత్త స్టైల్లో ఎంట్రీ ఇచ్చావు. ఇలాగే ఈ క్యారెక్టర్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గోవి గారికి మీకు కూడా మంచి బ్రేక్ రావాలి. భయ్యా రఘు కుంచే గారు మ్యూజిక్ రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాయకి మంచి సక్సెస్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి కూడా బాగా డబ్బులు తేవాలని కోరుకుంటూ, చివరిగా ఎప్పుడో 12 ఏళ్ల క్రితం సార్ లక్ష్మీ నరసింహ అని 12 years బ్యాక్ 2004 అదే ఇయర్ అదే రోజు వర్షం కూడా రిలీజ్ అయింది. మార్నింగ్ షో లక్ష్మీ నరసింహ, మ్యాట్ని వర్షం చూసాం. మీ ఇద్దరిని పక్కన చూస్తుంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు. అదే ఎనర్జీ, అదే గ్లామర్. కీప్ ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి నమస్కారం. రాంబాబు గారు మా మా సినిమాలన్నింటికి కూడా ప్రొడక్షన్ మేనేజర్గా ఉంటూ చాలా మంచివాడు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అతనికి నేను అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ నందమూరి బాలకృష్ణ గారు ఈ ఆడియో లాంచ్ చేయడానికి వచ్చారు అంటే ఆ సినిమా సక్సెస్ గ్యారంటీ, హిట్ అనే దాంట్లో ఎట్టి సందేహం లేదు. అంత మంచి మనసు, మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆడియో లాంచ్కి వచ్చి ఆయన దీవిస్తున్నారంటే అటు గిరిధర్ గారికి, ఇటు రాంబాబు గారికి నిజంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రఘు కుంచే ఆ ఎందుకో రమణమ్మ ఆ పాట ఎన్నిసార్లు విన్నా, ఎక్కడ విన్నా, కుంచేదా ప్లీజ్ కమ్ ఎన్నిసార్లు విన్నా, ఎక్కడ విన్నా కూడా ఆ సీట్లో కూర్చోలేము, సోఫాలో కూర్చోలేము, కొద్దిగా మూమెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బాడీకి. మ్యూజిక్ అనే దానికి లాజిక్ లేదు నాకు తెలిసి. మనిషిని ఉద్రేకపరిచేటట్టుగా ఉండాలి, మనిషిని ఆహ్లాదపరిచేట్టుగా ఉండాలి, మనిషిని ఆనందపరిచేట్టుగా ఉండాలి, మనిషిని శాంతపరిచేట్టుగా కూడా ఉండాలి. అటువంటి మ్యూజిక్ని అద్భుతంగా తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్నటువంటి కుంచే నిజంగా అతను ఇంకా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. మాస్ సాంగ్స్ తీయటంలో కుంచే మించిన వాళ్ళు ఎవరు లేరు. అద్భుతమైనటువంటి మాస్ సాంగ్స్ అందిస్తారు. ఇందులో భయం సాంగ్ చూస్తే నాకు బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. అందులో త్రిష చాలా బాగా, ఆవిడతో పాడించావని చెప్పకూడదు కానీ ఆవిడ కూడా కర్ణాటక సంగీతం వచ్చేస్తున్నారు కాబట్టి చాలా బాగా పాడింది. డిఫరెంట్గా త్రిష, నాకు తెలిసి నువ్వు సింగర్ కూడా చాలా బిజీ అయిపోతావు త్రిష. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి వెరీ బిజీ యాజ్ ఏ సింగర్ ఆల్సో. నెక్స్ట్ ఆల్బమ్ చేస్తాడు నీతోటి. యూఆర్ రెడీ. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి నమస్కారం. అలాగే డైరెక్టర్ గోవి గారు కొత్తగా ఈ సినిమాని తీసుకున్నారు. ఆయన ఏ సినిమా అయినా ఎప్పుడైనా సరే డెఫినెట్గా డబ్బులు వచ్చినప్పుడే అది మంచి హిట్ కింద మనం లెక్కేసుకోవాలి. ఈ సినిమాకి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విపరీతంగా డబ్బులు వస్తాయని మాత్రం నమ్మకంగా చెప్తున్నాను. ట్రైలర్ చూసినా నాకు ఆ నమ్మకం కుదిరింది. గట్టిగా మీ అందరూ చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం, మన సోదరుడు గిరిధర్ గారు నిర్మాతగా రెండో ప్రయత్నం ఇది. బహుముఖ ప్రజ్ఞాశీలుడు తను, జర్నలిస్టు, పిఆర్ఓ, అలాగే ఎంతోమంది కథానాయకుల డేట్స్ చూస్తూ ఇండస్ట్రీ అంతటికీ తల్లో నాలికల మెలిగిన మన గిరిధర్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం ద్వారా లేడీ ఓరియంటెడ్ ఫిలిం కనుక హీరో కమ్ హీరోయిన్ త్రిష గారు కూడా సక్సెస్ఫుల్గా ఈ సినిమాలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చిత్రం ద్వారా మా సోదరుడు రఘు కుంచే మ్యూజిక్ దర్శకుడిగా చేస్తున్నాడు. తను ఇంతకుముందే ఎన్నో మంచి పాటల్ని మనకు అందించిన సంగీత దర్శకుడు. తను కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మిత్రులు రాజ్ కందుకూరి గారిని, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రాంబాబు గారిని చేర్చుకొని ఈరోజు నాయకి సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు. గిరిధర్ 25 సంవత్సరాల క్రితం రంపచోడవరం అడవుల్లో ఈనాడు జర్నలిస్టుగా గిరిజనుల
కష్టాలని, నష్టాలని, సమస్యల్ని ప్రపంచానికి తెలియచేయాలని చెప్పి అనేక మైళ్ళు ప్రయాణం చేసి కాలినడకతో వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి చదివించి చూపించి ఆ తర్వాత మద్రాస్కి సితారా జర్నలిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పిఆర్ఓగా అట్లాగే మేనేజర్గా ఈరోజు నిర్మాతగా ఎదిగాడు. నేను గిరిధర్ ఇద్దరం రూమ్మేట్స్మి. అట్లాగే డైరెక్టర్ గోవి నిజంగా కూడా ఈ ఫస్ట్ లుక్ చూసిన దగ్గర నుంచి నేను గిరిధర్ చెప్తూనే ఉన్నాను, గోవి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని. 70s అట్మాస్ఫియర్ని, 70s అపీరెన్స్ని అద్భుతంగా మన ముందు పెట్టబోతున్నాడు. అట్లాగే రఘు కుంచే తమ్ముడు రఘు చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు, అట్లాగే సింగరు, యాక్టరు. రఘులో లేని అంశం అనేది లేదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు ఈ సినిమా కంప్లీట్గా ఈ సినిమాలో తను భాగస్వామి అయినందుకు, ఈ సినిమా ఆడియో బాగున్నందుకు నిజంగా నాకు ఆనందంగా ఉంది. అట్లాగే త్రిష, నువ్వు వస్తావంటే వద్దంటానా అంటూ యువతను ఆకర్షించిన త్రిష ఈరోజు అందంగా, భయంగా మీ అందరికీ ఆనందాన్ని, అందాన్ని పంచడానికి మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా గిరిధర్కి డబ్బుల వర్షం కురవాలని, అట్లాగే గోవికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఊరికి ఒక రహస్యం ఉంటుంది, ప్రతి ఇంటికి ఓ గతం ఉంటుంది. ఇంకా నయ్యం, గంగా సినిమాలలాగా అక్కడ ఓ దయ్యం ఉంది, అదే అందరిని చంపేస్తుందని చెప్పలేదు. ఇంట్లో దయ్యాలున్నాయే ఎలగలగా పోసి నీ కామెడీ టైం తగలయ్యా. ఫిగర్ వస్తే పిశాచ్యతో సావని కారం నువ్వే. ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. Yo, girl, come on, rule the world. Put your paws up and roar. Show them your power, power, girl power. చెక్ మధురా శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా బాలకృష్ణ గారిని కోరుతున్నాము. మొదటి సీడీ త్రిష గారికి అందించవలసిందిగా కోరుతున్నాము. మధుర ఆడియో ద్వారా ఈరోజు ఆడియో మార్కెట్లో విడుదలవుతోంది.
చదువుకో ఓ భయ్యో అందరికీ చావు ఓ భయ్యో పెళ్ళే నా కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమో ఏదో భయ్యో ఆహా ఆహా చూస్తే కొందరికి భయం మీద చూస్తే కొందరికి భయం దేవుడంటే దెయ్యాలకి భయం కానీ మనుషులంటే మనుషులకే భయం వెంటాడే కలలు భయం వేధించే నిజాలు భయం పట్టు చేతికొచ్చేలోపు వరదలొస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజు కందుకూరి గారు సమర్పించిన గిరిధర్ గారు నిర్మించిన నాయకి ఈ చిత్రం పాటల ఆవిష్కరణకు విచ్చేసినందుకు నాకు మరియు ఇక్కడికి విచ్చేసిన కళా పోషకులకు అలాగే చలనచిత్ర రంగం ప్రముఖులకి అలాగే అభిమానులకు పాత్రికేయులకు ముఖ్యంగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి, డైరెక్టర్ శంకర్ గారికి, అలాగే భీమనేని శ్రీనివాస్ గారికి, అలాగే ఈ చిత్రం డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు రఘు కుంచె గారికి, అలాగే మాలవికకి, ముఖ్యంగా సుష్మా గారికి, తర్వాత ఈ కథానాయకుడు చిత్రంలో కథానాయకుడు మన గణేష్ వెంకటరామన్ గారికి, అలాగే హనుమాన్ గారికి, పాటలు పాడిన హనుమాన్ గారికి, దాని తర్వాత ఇంకెవరు పాడింది చిన్మయ్య గారికి, అలాగే చిత్రాలు చెప్తా ఇన్ని సపరేట్గా ఆవిడ గురించి మొత్తం మాలవిక చెప్పాను కదా, మాలవికకి చెప్పలేదా? అందరికీ హృదయపూర్వక కళాబంధాన్ని తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది వీళ్ళ ఈ నాయకి, అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది శుక్రుడు అధిపతి అని, శుక్రుడు అంటే స్త్రీగ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్. ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి. నేను మా కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అదేది మన డిక్టేటర్ సినిమాలో కుర్చీలో కూర్చున్నట్టు నన్ను నేను ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా. అలాగే ఒక చేత్తో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని, అది చాలా ఒక చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని
సో నాకు తెలిసి త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్ల నీ కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తల్లో నువ్వు పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లో నువ్వు తోపుకున్న చీర సూపరే అని. ఇవాళ మరి అంటే నటులు అన్న వాళ్ళు దేనికి పరిమితం గారు. నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాటిని వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువులం, ఎసెన్షియల్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ. సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది, ఒక ఇంకో కోణం కూడా ఆవిష్కరించబడింది. మరి చాలా బాగుంది పాట కూడా. కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు, బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో లిరిక్లో భాస్కర్ భట్ల గారికి నా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎంతో చక్కగా అన్ని పాటలు కూడా ఆయనే వేశారు. మంచి అవకాశాన్ని చెప్తుంటా చాలామందికి. ఒక్కొక్క సినిమాలో ఒకరికే అవకాశం రావడం కూడా చాలా అరుదు. అట్లా వచ్చినప్పుడు రకరకాల పాటలు రాయడానికి కూడా మా చిత్రంలో కూడా అలా చాలా సినిమాల్లో అలా జరగడం సంభవించింది. నేను చెప్పాను ఇంతకుముందే ఈ దుర్ముఖినామ సంవత్సరం అంటే చెప్పాను దాని ప్రాశస్త్యం. ఈ దుర్ముఖినామ సంవత్సరంలో ఒక లేడీ ఓరియంటెడ్ టైటిల్తో పిక్చర్ రావడం, నాయకుడు వచ్చింది ఎదురు కమల్ హాసన్ గారు అనుకుంటా. ఇప్పుడు నాయకి అంటే తప్పకుండా ఆ చిత్రాన్ని కూడా దాటాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్పిన సందర్భంగా మన ఇది కూడా కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు జరుగుతుంది, కాకతాళీయం యాదృచ్ఛికం అని నేను భావిస్తాను. సో ఇటువంటి ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి అలాగే గౌతమ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ ఎడిటర్ గారు, మంచి అద్భుతమైన ఇటువంటి హేమీలందరూ అంటే ఒక శేషదేవరాయల ఆస్థానంలో ఎలాగైతే ఈ అష్టదిగ్గజాలు ఉంటారో అలాగే సినిమాకి అందరూ మూల స్తంభాలు. అంతా దర్శకుడు అయితేనేమి, సంగీత దర్శకుడు అయితేనేమి, లేకపోతే లిరిసిస్ట్ అయితేనేమి, పాడిన వాళ్ళు అయితేనేమి, ఈ పెట్టొచ్చినది కోత ఘనమని ఇవాళ మాలవిక నిరూపించింది. ఎక్కడో చోలికే పిచ్చిగా లెవెల్లో పాడాము పాట. సో అంత అద్భుతంగా అంటే అవకాశం వచ్చినప్పుడు నటులైతేనేమి లేకపోతే ఎవరికైతేనేమి ఒక మంచి వాళ్ళలో దాగి ఉన్న కోణాలు ఇలా ఆవిష్కరింపబడతాయి. ఈ సందర్భంగా గిరిధర్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తలలో 4 లాంటి మనిషి ఆయన. మేము ఆయన అక్కడ రంపచోడవరం కూడా వెళ్ళడం జరిగింది షూటింగ్కి, లయన్ సినిమా షూటింగ్కి. అలాగే అట్లాగే కాదు జర్నలిస్టులు, అలాగే కాకుండా ఇది మంచి వాతావరణంలో ఉన్న మన చలనచిత్ర రంగం అందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ప్రతిభల్ని కేవలం జర్నలిజంలోనే కాకుండా చలనచిత్ర రంగం బాగు కోసం ఎంతో వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క తపస్సును వాళ్ళు ధారపోస్తున్నారు. ఒక కోటేటి సురేష్ కానివ్వండి, లేకపోతే బి రాజు గారు కానివ్వండి, జయ కానివ్వండి, ఒక మహిళా దర్శకురాలు, అలాగే అందరూ కూడా చలనచిత్ర రంగంతో ఏదో మేము జర్నలిస్టులమే కాకుండా చలనచిత్రంలో కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా ఉంటూ చలనచిత్ర బాగోగులతో పాటు చలనచిత్రానికి వాళ్ళ వంతు అందిస్తున్న సేవలకు నా హృదయపూర్వక అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, మంచి ఒక రెండో కోణం త్రిష గారి ఒక రెండో కోణం ఆవిష్కరింపబడాలని, ఇంకా భగవంతుడు ఆవిడికి ఇంకా ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యాలు అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలని భోగభాగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని సిరి సంపదల్ని అలాగే ఈ నవగ్రహాల అనుగ్రహాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. మూవీలో ఎలాంటి రోల్ అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిష గారు. నేను మీతో అంత వర్షం నుంచి తెలుసు త్రిష గారు. సో అప్పటి నుంచి అలాంటి త్రిష గారితో స్టిల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారు. యాటిట్యూడ్ కానీ ఆ వర్క్ మీద శ్రద్ధ కానీ అంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకే సూపర్ స్టార్ అన్నాం. ఆవిడతో ఈ సినిమాలో మంచి రోల్ నేను త్రోఅవుట్ చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుష్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్.
అప్కమింగ్ ఆర్టిస్ట్ చాలా బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ చాలా బాగా చేసింది అమ్మాయి. గోవర్ధన్ చాలాసార్లు చెప్పాను గోవికి, ఈ సినిమా ఫస్ట్ నుంచి రాజేష్ 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 నాకు చివరిదాకా డౌటే కెమెటా లేదని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్, ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను నేను. సో గిరిధర్ గారు, ప్రతి సెకండ్ మీరు కష్టపడే సినిమా కోసం ఆల్ ద బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ. మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా ప్రతినిధులకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక వర్క్ని అప్రిషియేట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఫేస్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా బావ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మొన్న ఏదో ఫ్లోలో కామెడీ కోసం ఫ్లోలో నోట్ చేయాలి, చివరిలో ఆఖరికి శ్రీనివాస్ రెడ్డి అమ్మాయి ఆఫ్టర్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి అని క్షమించి బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు అక్కడ కానీ నాకు ఇంట్రెస్ట్లో నన్ను ప్రశ్నించాలి ఎవరు లేరు, ఓన్లీ శ్రీనివాస్ రెడ్డి ఒకటి నాకు ప్రశ్నిస్తాడు, వాడు నా బావలాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ టైం లేదు, నేను ఎక్కువసేపు మాట్లాడను. మా టీం మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, అలాగే రాజకాంత్ గురు గారు, అండ్ మా టీం, ఆడియో టీం, మా సింగర్స్ అందరూ, అలాగే మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల, మా సౌండ్ ఇంజనీర్స్, టోటల్గా ఈ ఆడియోకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాటలు అద్భుతంగా చిత్రించిన డిఓపి జగదీష్కి అండ్ గౌతమరాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు. రాజేష్, సుష్మా, గణేష్ వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఈ సినిమా నుంచి ఒక సూపర్ పవర్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ని సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఆ అదృష్టం నాకే దక్కింది, త్రిషాని. సో నెక్స్ట్ ఇంకా తను ఈ కెరీర్లో కూడా తను ఇంకా ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ సినిమా డెఫినెట్గా చూసేవాళ్ళని డిసప్పాయింట్ చేయదు. 10 సార్లు భయపడతారు, 15 సార్లు గట్టిగా నవ్వుతారు. ఈ సినిమా గురించి అంతకన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద నేను నిర్మిస్తున్న ఈ రెండో చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవానికి చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి, సినీ పరిశ్రమ పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా ఈ వేదిక నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను రంపచోడవరంలో పుట్టి పెరిగి అక్కడ కళాజ్యోతి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అసోసియేషన్ అభిమాన సంఘానికి నేను సెక్రటరీని. అలాగా అన్నగారంటే ప్రాణం. అసలు ఆయన్ని దగ్గర నుంచి చూడాలనేది జీవితాశయం. అలాంటిది నేను జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా ఇలా చెన్నై వెళ్ళడం, అక్కడ నుంచి మరలా హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను శివరంజని రిపోర్టర్గా అన్నగారితోటి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతోటి ఉండి, ఆయనతో టిఫిన్ చేసి, ఆయనతోటి భోజనం చేసి, ఆ రోజు ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నా. అలాంటి అభిమానం అన్నగారి మీద. అలాంటిది నేను ప్రొడ్యూసర్ అయ్యి ఎక్కడో స్ట్రింగర్గా రంపచోడవరంలో స్టార్ట్ అయిన నా కెరీర్ ఒక ఫిలిం జర్నలిస్ట్గా, ఆర్టిస్ట్ మేనేజర్గా, పిఆర్ఓగా, నిర్మాతగా ఇలా వచ్చి నా రెండో చిత్రానికి అన్నగారి అభినయ వారసుడు బాలకృష్ణ గారితో నా చేతుల మీదుగా నా ఆడియో రిలీజ్ అవ్వటం నిజంగా నాకు ప్రత్యేకమైన, నిజంగా ఒక లైఫ్లో నాకు ఒక వెరీ గుడ్, మెమరబుల్ మూమెంట్, అసలు మర్చిపోలేను ఇది. దీనికి నేను బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఈ చిత్రం యాక్చువల్గా త్రిష గారికి నేను పర్సనల్ మేనేజర్గా ఒక 7-8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఆ ట్రావెలింగ్లో ఆల్రెడీ ఒక సినిమా దిగ్విజయంగా స్టార్ట్ చేసి, ఫినిష్ చేసి, రిలీజ్ చేశాను. సక్సెస్ఫుల్ నిర్మాతగా నా బ్యానర్కి ఒక ఇమేజ్ వచ్చింది. రెండో చిత్రంగా చాలా మంచి సినిమా చేయాలన్న కోణంలో త్రిష గారితో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనే కోరికతోటి నేను ఆవిడని అడగగానే ఫస్ట్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నాము. థ్రిల్లర్కి కథ సెట్ కాలేదు. సరే హర్రర్ ఈ జోనర్లో ఒక కథ చేద్దామని కథలు వింటూ ఉంటుంటే గోవి గారు చెప్పిన కథ నాకు నచ్చింది, త్రిష గారికి కూడా చాలా బాగా నచ్చింది.
ఇది హారర్ జోనర్లో ఒక కొత్త కోణంలో ఈ చిత్రం ఉంటుంది. 100% త్రిష గారికి ఇన్ని సంవత్సరాల ఆవిడ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుందనేది నేను గంటపదంగా చెప్పగలను. అలాగే ఈ చిత్రం ద్వారా తనకి మా అవార్డ్స్తో పాటు ఆడియన్స్ రివార్డ్స్తో పాటు అవార్డులు కూడా ఈ సినిమాకి ఆవిడకి వస్తాయి. అందులో మాత్రం ఒక్క కోణంలో కాదు 3 డైమెన్షన్ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే మా సినిమాలో ఇన్నేళ్ల కెరీర్లో ఫస్ట్ టైం నా సినిమాలో పాట పాడటం ఆవిడ నిజంగా నా అదృష్టం. నిజంగా తన ఈ సినిమాకి నాకు ఇచ్చిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. డెఫినెట్గా ఈ చిత్రాన్ని ఒక హిట్ చిత్రంగా నేను ఆవిడకి ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. 100% ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా రెగ్యులర్ హర్రర్ సినిమా మాత్రం అయితే కాదు. అలాగే నాకు వెన్నంటి సహకరించిన రాజ్ కందుకూరి గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు కుంపట్ల గారికి, ఈ చిత్రాన్ని కథ ఎలాగైతే చెప్పారో అలాగ తీసి ఇచ్చిన దర్శకుడు గోవి గారికి, ఈ చిత్రాన్ని చాలా చక్కగా మలిచిన డిఓపి జగదీష్ గారికి, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి యూనిట్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. మరి ఈ చిత్ర సమర్పకులు రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మనం ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఆ సినిమా జీవితాంతం గుర్తుండిపోయేది, కెరియర్లో ఉండాలి. నేను ఇప్పుడు చేసింది ఒక 9 సినిమాలు ఉంటాయి, కానీ ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది నాయకి, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ పాయింట్ కొత్తగా ఉంది. అందులో త్రిష తన లైఫ్ టైంలో తను చేసిన 50-60 సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుంది. అండ్ గోవి ఒక చక్కటి పాయింట్, కొత్తని పాయింట్ తీసుకున్నాడు. తను ఇంతకుముందు ఎక్కడ రాని పాయింట్, ప్రతి వాళ్ళు చెప్తారు, కానీ ఇందులో డెఫినెట్గా నావల్టీ ఉంది ఆ పాయింట్లో. ఒక రెట్రో హారర్ స్టోరీ, కానీ ఒక 3rd డైమెన్షన్ ఉంది ఈ పిక్చర్లో. నేను రివీల్ చేయలేను ఇప్పుడు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఇక్కడ నటసింహం బాలకృష్ణ గారు రావడం అనేది మా అదృష్టం. ఎందుకంటే ఆయన రావడమే ఒక పాజిటివిటీ. ఏదో నేను ముఖస్థుతికి చెప్పట్లేదు, ఆయనకి తెలియని శాస్త్రం లేదు. సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, న్యూమరాలజీ, వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన రావడం అనేది ఒక ఎత్తు, సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన రావడం ఒక ఎత్తు. నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను సార్, ఐ మీన్ ఇట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉంటాయి, గట్టిగా నమ్ముతున్నాను. విషెస్ ఆల్ ది బెస్ట్. మీడియా సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే గోవిని ఒక పెద్ద దర్శకుడిగా చూడాలని అనుకుంటున్నాను. సత్యం రాజేష్కి మంచి గుర్తింపు వస్తుంది, గణేష్ వెంకటరామన్. అండ్ త్రిష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Now I request Sushma Raj to speak a few words, please. మర్చిపోయాను, అసలు యాక్చువల్గా టుడే ఈరోజు రఘు డే, మ్యూజిక్ డే. ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. చాలా అద్భుతమైన పాటల్ని 4 ఆణిముత్యాలను ఇచ్చాడు. అలాగే త్రిష ఫస్ట్ పాడే పాటని అసలు ఎలా ఉండాలంటే అలాగా దాని గురించి చాలా కేర్ తీసుకుని చాలా బాగా చేశాడు. అలాగే నా మిత్రుడు భాస్కర్ భట్ల అన్ని పాటలని చాలా అద్భుతంగా రాశాడు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. రఘుబాయ్కి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్. అండ్ భాస్కర్ భట్ల గారు, ఈ రాక్ డెట్ సార్. Can we have a word from Sushma, please? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గోవి సార్, గిరిధర్ గారు, రాజ్ కందుకూరి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నేను ఇంతకు ముందు చేసిన మూవీస్లో క్యారెక్టర్స్ కంటే ఇందులో నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అండ్ సాంగ్స్ మీరు చూశారు, నచ్చింది అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ రఘు కుంచే సార్, అండ్ ప్లీజ్ బ్లెసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుష్మా. వన్ ఆఫ్ ద లీడ్స్గా నటించిన గణేష్ వెంకటరామన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. Firstly, I would like to thank the chief guest of today evening, Balakrishna Garu, sir, for coming here and encouraging us. I must mention one thing. Very recently in Chennai, the entire Tamil film industry, all the actors got together to play a cricket match to raise funds for a good cause. And Balakrishna Garu was the chief guest. He came there to support us. So thank you so much, sir, for all your love and support. Well, Nayaki has been a lovely experience. Girdhar Garu, it's fantastic working in your team. I can see the goodwill that he's earned over the years in the industry, and that's why everyone is here to support him.
So great to know that so much support is there for Giridhar Garu. Then Raj sir, he's been a source of energy, encouragement for all of us. Right from the first day when we started shooting, his collar has always been up, like I see in the pictures on the side. I think it's because of the confidence that he has in Nayagi. I would like to take this opportunity to thank all the technicians, Jaggu Bhai, the cinematographer who's made us look so awesome. The hero of today, Raghu Kunche, who's done a marvelous job by making Trisha sing, and it's fantastic. All my co-stars, Satyam Rajesh, you all know him as a fantastic actor, and I think, buddy, this film is going to be a big break for you. All the things that you ever deserved, you're going to get through this film. Sushma, Sandra, and JP sir, who's not here. My director, Govi sir, who's a gem of a person. And I mean, from the day he told me the script of Nayagi to the execution today, he's kept his word. Thank you, sir, for the awesome character that you've given me. So after Damrugum, this is going to be a really big highlight, a surprise for you guys. I must talk about Nayagi, Trisha, who's been a dear friend. I debuted in Telugu industry through Akash Manta. And I must say, this is going to be one of her best roles ever. I think it's a very progressive thing in industries, Telugu industry, Tamil industry, Hindi industry, and even in the world. You see a lot of women-oriented films. I think this is the way ahead, and we must all support this. So Trisha, wish you all the best. This is going to be a rocking film for you. Thank you everyone who patiently come here this evening to support us. We assure you this will be a very entertainment film. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి, నా ఫ్రెండ్స్కి అండ్ ఆడియన్స్కి, ముఖ్యంగా గెస్టులందరికీ అండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి. నందమూరి బాలకృష్ణ గారికి ఈ సినిమాకి తెలియని ఒక రిలేషన్ ఉంది. మీకు కూడా తెలియదు సార్. యాక్చువల్గా ఈ కథ నేను గిరిధర్ గారు చెప్పిన తర్వాత లయన్ షూటింగ్లో చివరి సాంగ్ జరిగేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో తన క్యారవాన్లో ఉంది. సో గిరిధర్ గారు తీసుకెళ్లారు కథ చెప్పడానికి. అప్పుడు ఆయన బయట కూర్చొని ఉన్నారు, ఎవరితోనో డిస్ట్రిబ్యూటర్స్తో ఎవరితో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం అక్కడ. యాక్చువల్లీ చూడగానే నాకు తెలియకుండా, ఐ మీన్ ఇట్ సార్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇట్ కేమ్ ఇన్ మై బాడీ యాక్చువల్లీ. అండ్ వెంటనే వెళ్ళాను, త్రిష కథ చెప్పాను. 5 minutesలో తన కథ ఒకే చేసింది. ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ అప్పటికి నేను కథ పూర్తి చేయలేదు, జస్ట్ ఆ సోల్ చెప్పా. కథ ఎందుకు రాస్తున్నాను సోల్ చెప్పాను. ఐ సా ద పాజిటివ్ థింగ్ ఇన్ హర్ ఫేస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈరోజు కాకతాళీయంగా కోఇన్సిడెన్షియల్లీ ఈరోజు మళ్ళీ బాలకృష్ణ గారి చేతుల మీదకి యాడో జరగడం, ఇట్ ఈస్ ద పాజిటివ్ ఎనర్జీ. యాజ్ రాజ్ సెడ్ దట్, ఇదే పాజిటివ్ ఎనర్జీ అంటే. ఈ పాజిటివ్ ఎనర్జీతో ఎలా అయితే త్రిష కథ ఓకే చేసిందో, అలాగే గిరిధర్ గారికి సినిమా డబ్బులు 4 రోజుల్లో బిజినెస్ అయిపోయి సూట్ కేసు నిండిపోవాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ నందమూరి బాలకృష్ణ గారు. ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను సార్ ఈ మూమెంట్. అండ్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలంటే ఈరోజు సరిపోదు, ఆయన్ని నిలబెట్టి చెప్పడం బాగోదు. సో అందుకని ముందుగా గిరిధర్ గారికి చాలా వేదికల్లో చెప్పాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏమో ఇంత పెద్ద వేదిక మళ్ళీ సక్సెస్ మీట్లో చెప్తానేమో. థ్యాంక్ యూ భయ్యా, ఐ లవ్ యూ. ఎందుకంటే లవ్ యూ బంగారం అనే సినిమా రిజల్ట్స్ స్టేజ్ మీద శిల్ప చెప్పినట్టుగా సినిమా హిట్ ఏం కాదు, అది సినిమా ఫ్లాప్. అది అంత ఫ్లాప్ తీసాక కూడా నాకు నమ్మి, నా కథ నమ్మి ఆయన నాకు సినిమా ఇచ్చారు. అందుకు భయ్యా మీకు థ్యాంక్స్. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ప్రామిసింగ్ ఫిలిం ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఈ సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నా నేను. అండ్ సెకండ్, పద్మజ గారు, గిరిధర్ గారు డబ్బుల కోసం తిరుగుతుంటే నా వెన్నంటే ఉండి 24 hours నా పక్కన చేరేసుకొని కూర్చొని ఏ రోజు ఏ ఇబ్బందులు లేకుండా నా పక్కన కూర్చున్న పద్మజ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను, వీళ్ళిద్దరికి కూడా. అండ్ అలాగే సినిమా ఇనిషియల్గా అసలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకుడు రాజ్ కందుకూరి. రాజ్ కందుకూరి లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదేమో నాకు తెలిసి. సో రాజ్ కందుకూరి గారికి ఆల్వేస్ విల్ బి. అలాగే సత్యన్ రాజేష్ ఈ సినిమాలో యాక్చువల్గా తనని వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హీరో అనొచ్చు, కానీ నా హీరో త్రిష కాబట్టి బాగోదారట. కానీ అందుకని సత్యన్ రాజేష్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. క్షమించి అతన్ని ఆశీర్వదించండి, క్షమించి. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ మొన్న వచ్చిన క్షణంతో. ఈ సినిమాతో ఇంకో లెవెల్ ఆఫ్ ఆర్టిస్ట్ని మీరు చూస్తారు సత్యన్ రాజేష్లో. అండ్ సుష్మా రాజ్ హీరోయిన్గా చేస్తూ కూడా
సత్యన్ రాజేష్ పక్కన చేస్తావా అని అడిగితే ఏమాత్రం ఇబ్బంది పడకుండా నాకు కథ ముఖ్యమండి, కథ చెప్పండి, నాకు కథ నచ్చితే చేస్తాను అని కథ చెప్పగానే నేను చేస్తున్నాను ఈ సినిమా అని ఒప్పుకున్న సుష్మారాజుకి చాలా థ్యాంక్స్. అలాగే అందరికీ ఈ సినిమాలో అన్నయ్య, జీవి అన్నయ్య, ఒకటే సీన్ అన్న, నేను అసలు చేయట్లేదు, మంచి క్యారెక్టర్లు వస్తేనే చేస్తాను అనుకున్న అతను ఒక్క సీన్ అన్న అని చెప్పి కథ చెప్తే చేశారు. ఇలా చాలామంది చేశారు. పూనం కౌర్ స్టేజ్ రాలేదు ఈరోజు, హీరోయిన్ పూనం కౌర్, హీరోయిన్ మాధవిలత, చాలామంది గెస్ట్ క్యారెక్టర్లను చేశారు. అండ్ ఇంకొక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన రాలేదు ఇవల్ల, నారా రోహిత్ గారు. నారా రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాజేష్ ఫ్రెండ్. మేము అడగగానే ఒక చిన్న గెస్ట్ రోల్ ఉంది భయ్య మీరు చెయ్యాలని అడగగానే హీరో అయ్యుండి కూడా ఆయన మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చేస్తాను అని చెప్పి తను ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశారు. నారా రోహిత్ గారికి ఆయన రాకపోయినా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు అప్పటికి రుణపడి ఉంటాను భయ్య. వీలైతే నెక్స్ట్ సినిమా చేస్తాం మీతో. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజేంద్ర అండ్ రాజశేఖర్ యాదవ్ అండ్ ఎవ్రీబడి, అసోసియేటర్స్, ఆర్టిస్టులు అందరూ, అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చిన రవీంద్ర అండ్ మూర్తి అండ్ బీడి అండ్ ఇంకా రాజశేఖర్ యాదవ్ అండ్ అడిషనల్ డైలాగ్స్ రాసిన రాజేంద్ర కల్లూరి, హరీష్ నాగరాజ్, ఎవ్రీబడి అందరికీ దయచేసి ఎవరైనా మిస్ అయితే క్షమించండి. సరే, డీసెంట్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాను. యాక్చువల్గా చాలా మంచి ఆర్టిస్టు, తమిళ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టు, చాలా స్పాంటేనిటీ ఉంది, చాలా బాగా చేశాడు ఈ సినిమాతో. నాకు తెలిసి ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటాడు ఇక్కడ కూడా. సో థ్యాంక్ యూ డీసెంట్. అండ్ గణేష్ వెంకటరమణ్, ఐ లవ్ యూ బ్రో, దిస్ ఈజ్ వర్త్ ద లెడ్ ఆఫ్ ఐ థింక్. అండ్ ఈరోజు హీరో రఘు కుంచే యాక్చువల్గా నాకు పరిచయం లేదు. ఈ సినిమా త్రూ మన గిరిధర్ గారు నాకు పరిచయం చేశారు. భయమేసింది, ఎందుకంటే జానర్ వైజ్గా రెగ్యులర్ హారర్ కామెడీ కాదు, ఇది రెట్రో హారర్ కామెడీ. రెట్రో హారర్ కామెడీ అని ఎందుకు అంటున్నానంటే త్రిషా విల్ బీ ఇన్ 80s లుక్, షీ విల్ బీ ఇన్ 80s లుక్ అండ్ పాస్ట్ టు ప్రజెంట్ మిక్చర్లో ఉంటుంది కథ. ఇందాక శిల్ప అడిగింది ఆ బ్లూటూత్ ఏంటి, చేతిలో కత్తి ఏంటని. బ్లూటూత్ ఎందుకు అంటే, కత్తి ఎందుకంటే అది ఐ కాంట్ రివీల్, అది ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ దట్ స్టోరీ, బట్ ఐ క్యాన్ రివీల్ దట్ ఆ పాస్ట్ అండ్ ప్రజెంట్ మిక్చర్ నాకు పోస్టర్లో సింబలైజ్ చెప్పాలి కాబట్టి ఎవ్రీ పోస్టర్ షుడ్ narrate మై స్టోరీ. దట్ వాజ్ మై బేసిక్ ఐడియా. సో ఆ ఐడియా నచ్చే రాజమౌళి గారు ట్వీట్ చేశారు. ఆయనకు కూడా సభాముఖంగా ఈరోజు రాజమౌళి గారు ట్వీట్ వల్ల ఈ సినిమా ఒక సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆయనకు కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నా. సారీ, గౌతమ్ రాజ్ గారు, ఈ సినిమాలో రాజ్ కందుకూరి చెప్పినట్టు ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది ఈ కథలో. ఇప్పుడు మనం చూసింది ట్రైలర్ ఒక ఎత్తు అయితే, దీనికి తెలియని ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది రాజ్ కందుకూరి చెప్పినట్టు. ఆ థర్డ్ డైమెన్షన్ అంటే కథకి హార్ట్, అది సోల్ లాంటిది. ఆ హార్ట్ని అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైన పని. నాతో పాటే 24 hours ట్రావెల్ అయితే కానీ అది ఎక్కించుకోలేరు. అలాంటి సినిమా, ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ థర్డ్ డైమెన్షన్ ఏంటనేది. దాన్ని అవలీలగా అర్థం చేసుకొని గౌతమ్ రాజు గారు ఎడిట్ చేసి పెట్టారు. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గౌతమ్ రాజు గారి డిపార్ట్మెంట్ నాని అండ్ మాలిక్, వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో 35% అబోవ్ సీజీ వర్క్ ఉంటుంది. సో జమ్నీ వాళ్ళు సీజీ చేస్తున్నారు. బాలా సూపర్వైజర్, ఆయన ఆధ్వర్యంలో సీజీ జరుగుతుంది. ఈ సినిమాకి ఎందుకు సీజీ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు పర్ఫెక్షనిస్టులు. అలాగే బాలా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్షనిస్ట్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా సీజీ వర్క్ జరుగుతుంది. అందుకనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా చేయాలి ఈరోజు, అందుకని చేయలేకపోతున్నాం. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సీజీ డిపార్ట్మెంట్ అండ్ డిఐ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి ఐ వాంట్ టు థ్యాంక్. డిఓపి జగదీష్, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ ఆల్. శిల్ప, చెక్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ ఐ రిక్వెస్ట్, ఒక్క నిమిషం ప్లీజ్. ఐ ఫర్గట్ అబౌట్ త్రిషా. త్రిషా ఐ లవ్ యూ అంటే బాగోదు కాబట్టి
Trisha, thanks. This is more than enough, I think, because I told a lot of times. Now this is the time to ఆమె తన గురించి చెప్తుంది నాకు. Thank you. Thank you. Good evening. Antrik Namaskaram. Firstly, thank you so much, sir. He doesn't like me calling me sir. But anyway, thank you so much for coming here. It means a lot to us. And like Govi Garu said, when Balaya enters the place, the energy is just up there. I just feel like all of us feel like 18-year-olds around him. And that's what he did this evening. So it was so nice to have you here. And Raghu, you're the hero. You're my hero this evening. And thank you so much for making me sing. Singing is something I've never attempted and I've vowed that I would never do. I don't know how you made me do it. Thank you so much. And thank you all for the warm response for the song. Besides that, I just want to say Team Nayaki, thank you so much. My producers, all of them, my co-stars, my wonderful director, my wonderful cinematographer, Team Nayaki as such, because I don't want to forget anybody. My heartfelt thank you. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం పదవి సమబాణం సంధ్యా రాగాలల్లో పదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ